నమస్తే, వెల్కమ్ టు ఆధ్యాత్మిక లోకం. భక్తి ప్రపంచంలో తిరుమల ఏడుకొండల వెంకన్న గురించి మనం కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముంటుంది? ఆయన మహిమలు, ఆయన లీలలు ప్రతి ఒక్కటి మనకు ఒక అద్భుతంలానే అనిపిస్తాయి. కోట్లాది మంది భక్తులకు కొండంత నమ్మకాన్ని, కొండంత ఆశీస్సులను అందించే ఆ కలియుగ దైవం గురించి ఇప్పుడు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. అదేంటంటే, ఈ అద్భుతాన్ని ఇతర దేశాల వారు కూడా తమ పరిశోధనల ద్వారా నిర్ధారిస్తే ఆ నమ్మకానికి, ఆ నిజాయితీకి, ఆ దైవత్వానికి మరింత క్రెడిబిలిటీ, నమ్మకార్హత తోడవుతుంది కదా. ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనల్లో మనకు తెలియని కొన్ని నిగ్గు తేలిన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర సుమారు 2000 ఏళ్లకు పైబడినది. అంతకాలం నుంచి, అంటే ప్రతిరోజూ నిరంతరం ఆయన నుదుట పచ్చి చందనం పూత పూస్తూ ఉంటారు. అసలు ఇక్కడే ఓ విచిత్రం దాగి ఉంది. సాధారణంగా మనం చూస్తుంటాం, ఏ రాయైనా, ఏ శిల్పమైనా దానిపై నిరంతరం ఏదైనా రాస్తూ ఉంటే రాపిడి వల్ల కాలక్రమేణ పగుళ్లు రావడం, అరిగిపోవడం జరుగుతుంది. ఇది ప్రకృతి నియమం. కానీ మన తిరుమల వెంకన్న విషయంలో ఇది పూర్తిగా భిన్నం. స్వామివారికి ఇన్ని శతాబ్దాలుగా రోజుకు 2-3 సార్లు చందనం పూత వేస్తున్నా ఆయన విగ్రహానికి ఎలాంటి పగుళ్లు కానీ, అరుగుదల కానీ జరగలేదు. ఇది నిజంగానే ఆశ్చర్యకరమైన విషయానికి, కంటి ముందు కనిపిస్తున్న ఓ అసాధారణ ఘటన. ఈ అద్భుతాన్ని చూసి దీని వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించాలని అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారట. వాళ్లు వెంకన్న విగ్రహంపై తీవ్రంగా రీసెర్చ్ చేశారట. అసలు ఈ విగ్రహం ఏ మెటల్తో తయారు చేశారు, ఎందుకు ఇలా జరుగుతోంది అని కనిపెట్టడానికి ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేశారు. కానీ చివరికి ఘోర పరాజయం చెందారట. అవును, వారికి అసలు ఆ మెటల్ ఏంటో, దాని ప్రత్యేకత ఏంటో కనుక్కోవడం సాధ్యం కాలేదు కదా. అప్పుడు వాళ్లు తిరుమల దేవస్థానంలోని పూజారులను అడగగా, ఆ పూజారులు ఎంతో ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో చెప్పిన సమాధానం విదేశీ శాస్త్రవేత్తలను మరింత ఆశ్చర్యపరిచిందట. సాక్షాత్తు స్వామివారు శిలగా మారిన ప్రదేశం ఇది, అందుకే ఇలా జరుగుతుంది అని వివరించారట. కానీ కొంతమంది హేతువాదులు, విశ్లేషకులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. ఇందులో శాస్త్రీయత ఏముంది, ఇది కేవలం భక్తి విశ్వాసాలే అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి శాస్త్రీయంగా మనం ఇంకా తెలుసుకోవలసిన విషయాలు చాలానే ఉండవచ్చు. ఏటా అపారమైన ఆదాయం లభిస్తుంది. అంతేకాదు, లక్షలాది మందికి, ముఖ్యంగా ఆ ప్రాంతంలోని ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి కల్పిస్తుంది. తిరుమల వెంకన్న అద్భుతాలు, మహిమలు నిజమా కాదా అనేది ఎవరి నమ్మకాలు వారివే. కానీ తిరుమల క్షేత్రం ఒక ఆధ్యాత్మిక శిఖరం. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుల బతుకు తెరువుకు ఎంతో సహాయం చేస్తుందన్నది మాత్రం నిర్వివాదాంశం. మనం గౌరవించాల్సిన వాస్తవం.